దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన దేవుని బిడ్డలకి ప్రేమ వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, క్రైస్తవ్యంలో భయంకరమైన దుర్బోధనలు చేసే దుర్బోధకులు నానాటికి విపరీతంగా పెరిగిపోతా ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా ఆ దుర్బోధనలో ఈ మధ్యనే కొత్తగా కొంతమంది సేవకులు ఎలా మొదలుపెట్టారంటే, బైబిల్‌లో ఇంటింటా మీరు తిరిగి సువార్త చేయవద్దు అని దేవుడు చెప్పాడు. యేసు ప్రభువారు మీరు ఇంటింటా తిరగవద్దు అని చెప్పారు కాబట్టి, మరి మీరు ఇంటింటా తిరిగి సువార్త చేయనక్కర్లేదు. పెద్ద స్టేజీ వేసి, ఏవండీ, మంచిగా అన్ని అరేంజ్‌మెంట్లు చేస్తే అఫీషియల్‌గా కారులో వస్తారంట. ఆ సభల్లో వాళ్ళు సువార్త చేసేసి ఒక 10,000, 20,000, 25,000 పట్టుకొని వెళ్ళిపోతారంట. ఇట్లాంటి తప్పుడు బోధలు ఈ మధ్యన మొదలైపోయినాయి. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్పింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో మనం చూస్తాం 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఇద్దరిద్దరిని తన సేవకుల్ని దేవుని సువార్తమై పంపిస్తాడు. పంపించినప్పుడు ఆయన అంటారు, మీరు ఏ గ్రామంలోనికి వెళ్తారో, ఏ పట్టణంలోనికి మీరు వెళ్తారో, వెళ్ళిన తర్వాత ఆ ఆ గ్రామంలో, ఆ పట్టణములో యోగ్యమైన వారి ఇంట మీరు ఉండాలి. ఆ ఇంట ఉండి ఆ ప్రాంతమంతా మీరు సువార్త ప్రకటించాలి. వారు మిమ్మల్ని మంచి హృదయంతో చేర్చుకుంటే మీ సమాధానం, మీ ఆశీర్వాదం వారి కుటుంబాల్లో కూడా వస్తుంది. కనుక మీరు ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు, ఆ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు యోగ్యమైన వారి ఇంటే ఉండి ఆ గ్రామంలో, ఆ పట్టణంలో ఇంటింటా మీరు సువార్త చేయండి అంటూ 10వ అధ్యాయంలో 7వ వచనంలో లూకా సువార్తలో ఏం చెప్పారంటే, మరి మీరు ఇంటింటా తిరగవద్దు అన్నాడు. దేనికన్నాడు? మీరు ఇంటింటా తిరిగి ఒకరోజు ఈ ఇంట్లో, రేపు ఇంకో ఇంట్లో మీరు విడిది పొందొద్దు. మీరు ఒకే ఇంట్లో ఉండండి. యోగ్యమైన వాని ఇంటే ఉండి ఇంటింటికి తిరిగి మీరు సువార్త చేయండి అన్నట్టుగా యేసు ప్రభువారు ఆ మాటలు తెలియపరిచారు. దాన్ని వీళ్ళు ఎలాగా వ్యాఖ్యానం చేస్తున్నారంటే, వక్ర వ్యాఖ్యానం ఎలా చేస్తున్నారంటే, యేసు ప్రభువారు చెప్పారు ఇంటింటికి తిరగొద్దు అన్నట్టుగా వీళ్ళు సొంత వ్యాఖ్యానం చేసి, ఇంటింటా సువార్త చేయక్కర్లేదు, సభల్లోనే సువార్త చేయాలి, లేక దేవుడి మందిరములో చర్చిలోనే వాక్యం చెప్పాలి, ఇంటింటికి వెళ్ళి మిమ్మల్ని ఎవరు చేయమన్నారని కొంతమంది దుర్బోధకులు ఈ రోజున చాలా విపరీతంగా మాట్లాడుతున్నారు. ఆ మాటల వలన చాలా మంది సువార్త, ఇదిగో యేసుప్రభువారు వారు చెప్పారంట కదా ఇంటింటికి తిరగొద్దని అని, ఇంటింటా జరిగే సువార్త చాలా మట్టికి కుంటి పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక మరి దేవుని లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి? ఆయన ఇంటింటా ఎవరిని తిరగొద్దన్నాడు. మొట్టమొదటిగా అపోస్తలులు అన్నాడు, మీరు ఏ ఇంట్లోకి వెళ్తారో యోగ్యమైన ఇంటిని చూసి ఆ ఇంట్లో ఉండి, ఆ ఊరిలో, ఆ ప్రాంతములో, ఆ పట్టణంలో, ఆ గ్రామంలో ప్రతి ఇంటింటా మీరు సువార్త చేయండి. కానీ ఇంటింటికి మాత్రం మీరు తిరగొద్దు. విడిది మాత్రం యోగ్యమైన వారి ఇంట్లోనే మీరు ఉండి, అక్కడే ఉండి చేయమని చెప్పాడు ఆయన. తర్వాత ఇంటింటికి ఇంకా మీరు ఎవరిని తిరగొద్దని యేసుప్రభువు వారు తెలియపరుస్తున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో కొంతమంది ఉంటారంటండి. కొంతమంది మరి ఆ కొంతమంది యవనస్తురాలని అయినటువంటి వెధవరాండ్లను లెక్కల్లో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా ఇష్టానుసారంగా వారు తమ విశ్వాసాన్ని వదులుకొని తీర్పు పొందిన వాడై మరలా వారు ఇంటింటా తిరుగుచు బద్ధకస్తురాండ్రులుగా ఉండి మరి ఆడరాని మాటలు మాట్లాడొచ్చు, వదరుబోతులుగా పరుల జోలికి పోవచ్చు, ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏంటి? సంఘాలని గలిబిలి చేయడానికి, పలానా సేవకులు అలాగంట, పలానా సేవకుడు ఎలాగంట, సేవకురాలు ఎలాగంట అని వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుకోవడానికి ఇంటింటికి తిరిగే బ్యాచ్ కొంతమంది ఉంటారు సంఘాల్లో. వాళ్ళని కూడా ఖండించాడు పౌలు. అలా ఇంటింటికి మీరు తిరగద్దు అన్నాడు. పనికి మాలిన వ్యర్థమైన ముచ్చట్లు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకున్న నిమిత్తమై ఇంటింటికి మీరు తిరగవద్దు అని ఖచ్చితంగా పౌలు గారు మరి తిమోతిని ఆజ్ఞాపించమని చెప్పాడు. అలాగే కొంతమంది ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, ఇంటింటా తిరిగే బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇంటింటా తిరగద్దని బైబిల్ తెలియపరిచింది. కానండి,
సువార్త మాత్రం ఖచ్చితంగా ఇంటింటా చెయ్యాలని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇప్పుడు మీకు చూపెడతాను ఆ వచనాలు. అపోస్తుల కరల గ్రంథం, ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం. అపోస్తుల కరల గ్రంథం 5వ అధ్యాయం 42వ వచనములో, ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక వారు బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచున్నారు. స్తోత్రం కలుగును గాక. అంటే ఆ మాటకి అర్థం ఏంటి? అపోస్తులు దేవుని చేత పంపబడిన వారు, మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, యోదయ, గలలియ, సమరయ, భూ దిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని యేసు ప్రభు చెప్పిన తర్వాత, వాళ్ళు ఒకటి దేవాలయములో యేసే క్రీస్తని ప్రకటిస్తున్నారు. 2 ఇంటింటను మానకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసే క్రీస్తని బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నట్లుగా అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 42వ వచనంలో స్పష్టంగా మనకి తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆది సంఘములో దేవుని సువార్థికులు, దేవుని సేవకులు, అపోస్తులు దేవాలయంలో మాత్రమే కాదు, సభల్లో మాత్రమే కాదు, ఇంటింటా కూడా మానకుండా యేసు క్రీస్తే అని వారు ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అపోస్తుల కార్యాల 8వ అధ్యాయం చూడండి, 1వ వచనంలో చెదిరిపోయిన సంఘం అంటండి. సంఘం చెదిరిపోతే 4వ వచనంలో ఆ చెదిరిపోయిన సంఘము సువార్త వాక్యములు అంతటను ప్రకటించచ్చు ఉండిరి అన్నట్లుగా మనము దేవుని లేఖనాలు చూస్తూ ఉంటాం. ఇంకా మరొక వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక, ప్రయోజనకరమైన దాన్ని ఏది నేను దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, ప్రకటించుచు, బోధించుచు నేను ఉన్నానని అపోస్తులుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. ప్రయోజనకరమైనది ఏముందండి ఈ భూమి మీద? క్రీస్తుని గురించిన వార్త కాదా? యేసు క్రీస్తుని గురించిన మాటలు కాదా? సువార్త కాదా? ఒక మానవుని జీవితానికి ప్రయోజనకరమైన సువార్త కాదా? ఆ సువార్తని ఎక్కడా దాయలేదు. అపోస్తులుడైన పౌలు దాయకుండా నేను బహిరంగంగాను, అంటే బహిరంగ ప్రదేశాలలో, అలాగే ఇంటింటను నేను మీకు తెలియజేయుచున్నాను, బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నానని అపోస్తులుడైన పౌలు గారు తెలియపరిచారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాల్లో ఎంత స్పష్టంగా సువార్త ఖచ్చితంగా చేయాలి, సువార్త చేయడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మనం చూస్తాం లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. యేసుప్రభు వారు అంటారు, లూకాసు వార్త 4వ అధ్యాయంలో 43వ వచనంలో అంటారు, ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పారు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారండి? ఇతర పట్టణాల్లో, ప్రాంతీయ ప్రదేశాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి వచ్చారు. ఇందు నిమిత్తమై నేను పరలోకము నుంచి దిగి వచ్చానని యేసయ్య తెలియపరిచారు. ఈ రోజున కొంతమంది పనికి మాలిన దుర్బోధకులు, సంఘాన్ని పాడు చేస్తున్న పనికి మాలిన దుర్బోధకులు వాక్యములో లేని విషయాలు కల్పితంగా తమకు ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రకటిస్తూ, బోధిస్తూ సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరేమీ గలిబిలి పడవలసిన పని లేదు. చక్కగా సువార్తను దేవాలయంలో బహిరంగంగా ఇంటింటా ప్రకటించమని స్పష్టంగా మనకి వాక్యాధారాలు ఉన్నాయి. చాలా మంది ఎన్ని కష్టపడలేరండి, అలా కష్టపడలేరు. వాళ్ళకి భయం కలిగిన వారు, పిరికిమంతులు, పిరికితనం కలిగిన వాళ్ళు, పిరికితనం కలిగిన వారు కష్టపడలేరండి. ధైర్యంగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సువార్త చేయలేరు వాళ్ళు. ఎందుకంటే అలా చేస్తే మళ్ళీ ఎవరైనా ఏమైనా అంటారేమో, ఎవరైనా ప్రశ్నిస్తారేమో, మళ్ళీ వాళ్ళు వీడియో ముందుకు వచ్చిన డైలాగులు చెప్పండి అంటే మేము గొప్ప ధైర్యవంతులు, కత్తి గదిలి వెళ్ళిపోతాం అంటారు. కత్తి గదిలి వెళ్ళిపోయేవాడు కనీసం గృహాన్ని దగ్గరికి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి సువార్త చెప్పాలంటే కష్టం ఆయనకి. ఎందుకంటే పెద్ద సభ ఏర్పాటు చేయాలి. ఆ సభలో ఆయనకు ఒక 25,000 30,000 ఇవ్వాలి. అఫీషియల్ కారు మీద వస్తాడు, ఒక గంటన్నర వాక్యం చెప్తాడు, మళ్ళీ కారు వేసుకుని వెళ్ళిపోతాడు. అన్ని అరేంజ్మెంట్ చేస్తే నువ్వు కాదు, చిన్నపిల్లలు చెప్తారు వాక్యం. సువార్త అంటే ఏంటి? బైబిల్ ఏం చెబుతుంది? దేవుని లేఖనాలు ఏమని చెబుతున్నాయి? కనుక ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి.
ఈ పిరికి వారు ఇంటింటా సువార్త చేయలేరండి. అపోస్తులుడైన పౌలు గాని, ఆది సంఘము గాని, దేవుని వాక్యాలను మీకు అనేక విషయాలు చూపించాను. కనుక ఎవరు భయపడకండి. యెషయా గ్రంథంలో అంటాడు, భయపడక ప్రకటించుము అంటాడు ఆయన. భయపడక ప్రకటించుము అంటాడు సువార్తని. ధైర్యంగా ప్రకటించండి సువార్తని. భయపడక ప్రకటించండి. కీర్తన గ్రంథం అంటాడు, అనుదినము యేసయ్య రక్షణ సువార్తను అన్యజనులలో ప్రకటించండి అంటాడు ఆయన. అనుదినము రోజు ప్రకటించాలి దేవుని సువార్తను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇట్లాంటి దుర్బోధకులు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు చేసే దుర్బోధకులందరూ మరి మారు మనసు పొందాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో ఫలభరితముగా మార్చును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.